నాటి ఆరాధికుడు దావీదు, తృణీకారంలో నుండి పుట్టుకొచ్చిన దావీదు. ఒక మాట చెప్పనా, అన్నలు కాదన్నారు, తండ్రి కాదన్నాడు, అత్తింటి వారు కాదన్నారు, సౌలు కాదన్నారు, కొడుకులు కాదన్నారు, భార్య కాదంది, అందరు కాదన్నారు, కానీ పరలోకం అంది నాకు మాత్రం దావీదే కావాలి అని మాట్లాడాడు. అందరూ చూస్తున్నారు. దావీదు వైపు చూడగానే దావీదుకి ఏం అర్థం కావట్లా. ఏంటి అభిషేకం అన్నారు, పండగ అన్నారు, ఇంత నిశ్శబ్దంగా ఉంది. అరే ప్రవక్తను ఏంటి కింద కూర్చోబెట్టారు, ఏం జరుగుతుంది? అందరూ అలాగే ఉన్నారు. అందరూ చూస్తుండగా దావీదు అలా కిందకు చూస్తుండగా వెంటనే పరలోకం లేచి నిలబడి, పరలోకాన్ని తెరవబడి సమూయేలుతో ఒక మాట ఇలా వినపడుతుంది, సమూయేలు, నేను కోరుకున్నవాడు అతడే, నేను కోరుకున్నవాడు అతడే. అందరూ ప్రభుని స్తుతిద్దాం. నేను కోరుకున్నవాడు అతడే. నోళ్ళు ఎవరు ఖాళీగా పెట్టుకోవద్దు, అందరూ మౌనంగా ఉండగా ప్రభుని స్తుతిద్దాం. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా అని చెప్పండి, ప్రభు నీకు వందనాలు చెప్పండి, యేసయ్య అని చెప్పండి, అన్య భాషల్లో మాట్లాడండి. అందరూ స్వరమెత్తాలి, అందరూ స్వరమెత్తి నేను కోరుకున్నవాడు ఇతడే. అందరూ ఆమేన్ చెప్తారు ఒకసారి గట్టిగా. అమ్మ మీరు అందరూ